ఈ XML డేటాని XLTS కి మార్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ మార్కప్ ఆఫ్ స్టైలింగ్ లాంగ్వేజ్. సారీ, XSLT కదా, XSLT. ఎక్సెల్. XSLT ఇప్పుడు XSLTకి మార్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ స్టైలింగ్ లాంగ్వేజ్. స్టైలింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ XML ఏదైతే ఉందో దాన్ని మనం స్టైల్ చేసుకోవాలి. ఐ వాంట్ టు డిస్ప్లే విత్ స్టైల్స్ అండ్ ఆల్. ఇది HTML గా మారాలి అండ్ CSS కూడా కంబైండ్ అయిపోవాలి. అంటే ఐ వాంట్ టు డిస్ప్లే లైక్ దిస్. ఎక్కడో చోట నేను ఇట్లా డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలన్నప్పుడు XMLతో పాసిబుల్ లేదు. XML ఈజ్ ఓన్లీ స్టోరింగ్ పర్పస్. ఆ స్టోర్ చేసిన దాన్ని ఇట్లా డిస్ప్లే చేయాలంటే యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంపల్సరీ జరగాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే ఇక్కడ XSLT అనేది వాడతాడు. సో అది కంప్లీట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని పాయింట్స్. ఇప్పుడు ఈ బుక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే, తర్వాత అందులో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీని ఒక టెంప్లెట్ అంటాడు. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ని ఒక టెంప్లెట్ అంటాడు. ఓకే. సో అన్ని బుక్స్ని యాక్సెస్ చేయడానికి ఒక ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంది. తర్వాత ఈ బుక్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక కేటగిరీ ఉంది. సో అదంతా ఒక రిఫరెన్స్ చూద్దాము, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ బిగ్ డీల్ యాక్చువల్లీ. పెద్ద పెద్ద డీల్ ఏం కాదు ఇది. ఇప్పుడు ఇక్కడ ఉన్న XML డేటా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ XSL అన్నాడు, స్టైల్ షీట్ రిఫరెన్స్ అన్నాడు, XLS అన్నాడు, XSL అనేది ఇక్కడ స్టైల్ షీట్ రిఫరెన్స్ చెప్పాడు. అంటే ఇది డిఫాల్ట్గా ఒక స్టైల్ అనేది డిఫైన్ చేసుకుంటున్నాడు. బట్ ఇది XML లోనే ఉంది మళ్ళీ. స్టిల్ ఇట్ ఈస్ అన్ XML ఫైల్. ఫైల్ అనేది XML కాకపోతే ట్రాన్స్ఫార్మ్ చేసేసాడు. సో ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు? XSL లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. సో యూజింగ్ బై దిస్ యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నప్పుడు టెంప్లెట్ని మ్యాచ్ చేసుకుంటున్నాడు. XSLని టెంప్లెట్ మ్యాచ్ చేసుకుంటున్నాడు. అంటే ఇది ఇది కంప్లీట్ ఇదంతా ఒక టెంప్లెట్. గ్లోబల్ లెవెల్ టెంప్లెట్ అనుకోండి. రూట్ లెవెల్ బుక్స్ కదా. బుక్స్ అనేది ఇక్కడ టెంప్లెట్ అనే కీవర్డ్తో మ్యాచ్ చేస్తాడు. సో స్లాష్ రూట్ నోడ్ అంటే తో అది, మ్యాచ్ అండి. స్లాష్ అంటే కంప్లీట్లీ, అంటే టోటల్ అంటే అది టోటల్ రూట్ నోడ్. ఫైల్. రూట్ నోడ్ కదండి. రూట్ నోడ్ రూట్ స్టార్టింగ్ నోడ్ ఫ్రమ్. స్టార్టింగ్ ఫ్రమ్ అనే దానికి ఇక్కడ స్లాష్ పెట్టాలి. అంటే టోటల్ డేటా అనేది, టోటల్ డేటా తీసుకోవాలి అని చెప్పేదానికి స్లాష్ పెట్టాలి. స్లాష్. ఓకే. మ్యాచ్ టోటల్ ఎక్స్ఎంఎల్ని మ్యాచ్ చేసుకో ఫస్ట్. తర్వాత నేను లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళి నాకు కావాల్సింది నేను తీసుకుంటా. ఓకే, ఫస్ట్ మ్యాచ్ యువర్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనే దానికి XSL అనేది XMLకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైండ్ అవుతుంది. ఇక బైండ్ అయిన తర్వాత లోపలికి వెళ్తున్నాడు. లోపల ఇది కామన్ HTMLకి మనం బాడీ. అది చెప్తున్నాం ఆ పర్టికులర్ XML. ఎస్ ఈ ఆ XMLని పర్టికులర్ XML కి మనము వీఆర్ టెలింగ్ దట్ యూ, అంటే మనము స్టార్టింగ్ నుంచి నువ్వు చూడు అని లైక్. యు గో అండ్ ట్రాన్స్ఫార్మ్ యాజ్ XSL అని చెప్తున్నా. ఈ XML అనేది XSL కి ట్రాన్స్ఫార్మ్ అవ్వు అని చెప్తున్నా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిఫరెన్స్ ఉంది. ఆ రిఫరెన్స్ కోసము స్టార్టింగ్ నోడ్ అనేది డిఫైన్ చేస్తున్నాడు. మ్యాచ్ అనేది స్టార్టింగ్ నోడ్, టెంప్లెట్ స్టార్టింగ్. ఇది స్టార్టింగ్ టెంప్లెట్ అనుకోండి. స్టార్టింగ్ టెంప్లెట్ అంటే ఈ మొత్తము స్టార్టింగ్ టెంప్లెట్ అవుతుంది. రూట్ లెవెల్ టెంప్లెట్ అవుతుంది. పైన ఒక రూట్ నోడ్ ఉంది కదా, బుక్స్ అని. బుక్స్ లోపల బుక్ ఉన్నాయి. బుక్స్ లోపల బుక్ ఉన్నాయి. సో బుక్స్ అనేది ఒక టెంప్లెట్ అయితే, బుక్స్ అనేది ఒక రూట్ లెవెల్ టెంప్లెట్ అయితే మళ్ళీ అందులో చైల్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి. వాటి పేరు ఏంటి? బుక్ అని ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యాక్సెస్ చేయాలి మనం. బుక్స్ అనే దాన్ని యాక్సెస్ చేయాలి. రూట్ లెవెల్లో ఉన్న XMLని యాక్సెస్ చేయాలి. సో దాన్ని యాక్సెస్ చేసిన తర్వాత ఇక హెచ్టిఎంఎల్ మీకు ఐడియా ఉంటే ఓకే. HTML ఐడియా లేకపోతే ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, HTML బేసికల్ యూజింగ్ ఫర్ ద డిస్ప్లే కంటెంట్ అనమాట. వెబ్ బ్రౌజర్లో కంటెంట్ డిస్ప్లే చేయడానికి HTML వాడతారు. నేను పని చేస్తాను, దీన్ని సపరేట్గా రాస్తాను. దీన్ని కొంచెం పెద్దగా పెట్టేస్తాను. ఐ వాంట్ టు రైట్ అ న్యూ ఫైల్ హియర్. HTMLకి బేసిక్ ఏంటంటే రెండు సెక్షన్స్ ఉంటాయండి, హెడ్ అండ్ బాడీ అని రెండు సెక్షన్స్ ఉంటాయి. హెడ్లో మనం ఏం చేయం, హెడ్ అనేది రిఫరెన్సెస్ కోసం వాడతాం. బట్ బాడీలో మాత్రమే మనం కంటెంట్ అంతా పెడతాం. బట్ ఇక్కడ HTMLకి రూట్ లెవెల్లో HTML అనే ట్యాగ్ ఉంటుంది. ఇంటర్నల్గా చైల్డ్ ట్యాగ్స్ రెండు ఉంటాయి, హెడ్ అండ్ బాడీ అని రెండు ఉంటాయి. హెడ్లో ఏం చెప్పమండి, హెడ్లో ఓన్లీ రిఫరెన్సెస్ చెప్తాం. ఈ స్టైల్ షీట్ లోడ్ చేయి, ఈ స్క్రిప్ట్ లోడ్ చేయి, ఈ లైబ్రరీ లోడ్ చేయి, ఆ రిఫరెన్సెస్ మాత్రమే చెప్తాం. హెడ్ ఈజ్ ఓన్లీ ఫర్ డిక్లరేషన్స్. బాడీ అనేది మన కంటెంట్. ఏదైతే కంటెంట్ డిస్ప్లే చేయాలనుకుంటారో ఆ కంటెంట్ అంతా బాడీలో డిస్ప్లే చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక టేబుల్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా, లేదు నేను ఒక ఆర్డర్ లిస్ట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటంటే ఒక 1 2 3 అనే నంబర్స్ లాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో విత్ ద ఆర్డర్ లిస్ట్ ఐటమ్. ఓకే, కాఫీ, కాఫీ లాగే టీ అండ్ మిల్క్. ఓకే, ఐ వాంట్ టు డిస్ప్లే సమ్ ఆర్డర్ లిస్ట్ అనమాట. లెట్ మీ సేవ్ దిస్. చూపిస్తాను చూడండి. అంటే మీరు కొద్దిగా ఈ ఎక్సెస్ఎల్టీ అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్లీ కొద్దిగా హెచ్టిఎంఎల్, కొద్దిగా ఎక్స్ఎంఎల్ గురించి ఐడియా ఉండాలి. ఈ రెండు ఐడియా లేకపోతే ఎక్సెస్ఎల్టీ అర్థం కాదు. అది మేజర్ ఇంపార్టెంట్. అందుకే నేను ఒక స్మాల్ హెచ్టిఎంఎల్ చూపిస్తున్నా చూడండి. ఇది స్మాల్ హెచ్టిఎంఎల్. ఓకే, ఈ స్మాల్ హెచ్టిఎంఎల్లో ఇది ఏంటంటే ఆర్డర్ లిస్ట్. సారీ, ఇది అన్ఆర్డర్ లిస్ట్. ఓకే, ఆర్డర్ లిస్ట్ తీసుకుంటా. ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్. ఓఎల్ ఓపెన్ చేసి ఓఎల్ క్లోజ్ చేస్తే ఆర్డర్ లిస్ట్. అందులో ఉన్న ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్స్. ఓకే, ఇది ఆర్డర్డ్ లిస్ట్. కి కామెంట్ వేస్తాను. ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తాను చూడండి. జస్ట్ ఓపెన్ బ్రౌజర్ అంటే ఈ బ్రౌజర్లోకి నాకు మూడు మూడు ఐటమ్స్ వచ్చినాయి. కాఫీ అని, కాఫీ అని, కాఫీ అని. ఓకే, ఇది కాఫీ, ఇది టీ, ఇది మిల్క్ అనుకోండి. సో ఇది హెచ్టిఎంఎల్ అండి. జస్ట్ ఇది హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్లో ఒక ఆర్డర్ లిస్ట్ ఇది. హెచ్టిఎంఎల్లో ఒక ఆర్డర్ లిస్ట్. ఓకేనా. మళ్ళీ హెచ్టిఎంఎల్లోనే పారాగ్రాఫ్ కావాలంటే పీ ఓపెన్ చేసి పీ క్లోజ్ చేస్తే పారాగ్రాఫ్ వస్తుంది. ఏదైనా లార్జ్ కంటెంట్ ఉంటే. ఓకే, సో ఏదైనా లార్జ్ కంటెంట్ ఒక పారాగ్రాఫ్ డిస్ప్లే చేయాలి అంటే యూ కెన్ జస్ట్ డిస్ప్లే లైక్ దిస్. ఒక పారాగ్రాఫ్ ఒకటి డిఫైన్ చేస్తున్నాను, ఒక కంటెంట్ డిఫైన్ చేస్తున్నాను, సమ్ ఆర్డర్ లిస్ట్. ఇంకొక కంటెంట్ డిస్ప్లే చేస్తాను, అన్ ఆర్డర్ లిస్ట్ అని. ఒక రెండు మూడు ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు బేసిక్గా ఎక్స్ఎంఎల్ అంతా కూడా ఆర్డర్ లిస్ట్లోను అన్ఆర్డర్ లిస్ట్లోను డిస్ప్లే అవుతుంది. నేను చూసాను నిన్న. మొత్తం ఆర్డర్ లిస్టులు, అన్ఆర్డర్ లిస్టులు, లేకపోతే టేబుల్స్లో డిస్ప్లే అవుతుంది. టేబుల్ అంటే టేబుల్ ఓపెన్ అయ్యి టేబుల్ క్లోజ్ అవుతుంది. టేబుల్కి ఉండే స్ట్రక్చర్ ఏంటంటే టేబుల్లో టేబుల్ రోస్ ఉంటాయి. మళ్ళీ ప్రతి టేబుల్ రోలో టేబుల్ కాలమ్స్ ఉంటాయి. టేబుల్ డెఫినేషన్ టీడీ అంటే టేబుల్ డేటా అనమాట. సో సిపి సిపిలో మేము జనరల్ గా మేము ఇవన్నీ వెబ్ పేజీ డిస్ప్లే చేయం సార్. జనరల్ గా మాకు ఒక XML నుంచి స్ట్రక్చర్ చేంజ్. అంతే, అంటే జస్ట్ ఆ స్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఆ స్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఫస్ట్ మనకి ఇది అర్థం కావాలి. మీకు ఈ ఫైల్ అర్థం కావాలంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ ఫైల్ ఓకే ఓకే అర్థం ఓకే. కావాలి అంటే ఇక్కడ అంటే మధ్యలో HTML. HTML అని కంబైన్ చేశాడు కాబట్టి మనకి ఆ ఫంక్షన్స్ ఎట్లా యూజ్ అవుతాయని తెలియాలి. మీకు అది ఎక్కడ ఎందుకు వస్తుంది, బాడీ ఎందుకు వస్తుంది, H2 ఎందుకు వస్తుంది, ఇదంతా తెలియాలి. సో ఇది XML కాకపోతే ఇది ఎక్స్ఎస్ఎల్టీ ఇది ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దీన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఎడిట్ విత్ చూడండి, ఫైనల్ గా ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. బట్ బేసిక్ XML కి అయితే ఇట్లా అవుట్పుట్ రాదు కదా. XML కి బై అదండి. డిఫాల్ట్ ఇట్లా అవుట్పుట్ కనిపించదు మనకి. బట్ వీడు ఏం చేశాడు, ఈ కంపైలర్లో ఏం చేశాడు, XSLT-లోకి మార్చాడు. ఇది XML అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చేసాడు క్లియర్గా. ఇది XML కోడ్. XML-లో క్యాటలాగ్ అని ఒక రూట్ ఉంది. ఇక్కడ క్యాటలాగ్లో సిడి అని ఒక టెంప్లెట్స్ ఉన్నాయి. సిడిని ఓపెన్ చేసి సిడిని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాడు నెంబర్ ఆఫ్ టైమ్స్. మనం ఇప్పుడు ఎట్లా బుక్ అని వెళ్ళామో అట్లనే ఇక్కడ ఏం చేశాడు, క్యాటలాగ్లో నెంబర్ ఆఫ్ సిడీస్ అని పెట్టాడు. రైట్. సో ఇప్పుడు మనం డిస్ప్లే చేయాల్సి వచ్చినప్పుడు ఈ డేటాని XML-ని డిస్ప్లే చేయాల్సి వచ్చినప్పుడు XML అయితే డైరెక్ట్గా డిస్ప్లే చేయలేము. సో దాన్ని XSLT-కి మార్చాలి. XSLT-కి మార్చాలన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ సేమ్ XML ఫైలే, కాకపోతే లోపల కొన్ని ట్యాగ్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. XSL ట్యాగ్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, XSL ట్యాగ్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఇవి కామన్ ట్యాగ్స్. XSL అనే ఒక ఫైల్కి కామన్ ట్యాగ్స్ ఇవి. సో ఇవి పెట్టినప్పుడు ఏం చేయాలి అంటే మనము HTML లాగా మార్చేసేయాలి. ఉన్న కోడ్ని HTML లాగా మార్చేసేయాలి. HTML లాగా మార్చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ HTML ఉంటుంది, దానిలో ఒక బాడీ ఉంటుంది. సో దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలంటే ఒక H2 పెట్టుకోవచ్చు, మై సిడి కలెక్షన్ అని పెట్టుకోవచ్చు. తర్వాత ఈ డేటాని ఒక టేబుల్లో డిస్ప్లే చేసుకోవచ్చు. నేను టేబుల్లో డిస్ప్లే చేసుకోవచ్చు. టైటిల్, ఆర్టిస్ట్, కంట్రీ, కంపెనీ, ప్రైస్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని ఇక్కడ కింద చూడండి, డౌన్లోకి వెళ్తే చూడండి, టైటిల్ ఏంటి, ఆర్టిస్ట్ ఏంటి, ఓన్లీ రెండే చూపించాడు ఇక్కడ వీడు. కదా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిస్ప్లే ఎవ్రీథింగ్.
ఇక్కడ చూడండి, నేను మొత్తాన్ని డిస్ప్లే చేస్తున్నా, ఎక్స్ఎంఎల్ డేటా మొత్తాన్ని డిస్ప్లే చేస్తున్నా. ఒకటి ఆర్టిస్ట్, ఇంకొకటి ఏంటి కంట్రీ కదా, వాల్యూ ఆఫ్ సెలెక్ట్ కంట్రీ, కంట్రీ అని పెట్టాను. సో మళ్ళీ నేను రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసినప్పుడు కిందకి వెళ్తే నాకు కంట్రీ కూడా డిస్ప్లే అవుతుంది. చూడండి, కంట్రీ కూడా వచ్చింది. సో దానికి హెడ్డింగ్ మిస్ అయింది. ఇక్కడ హెడ్డింగ్ కూడా మీరు పెట్టుకోండి. ఆ, ఇక్కడ టీహెచ్, టీహెచ్ అనేది హెడ్డింగ్. ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకు తర్వాత అర్థమైపోతుంది. ది కంట్రీ, ది కంట్రీ. ఇక్కడ చూడండి, కింద చూడండి, కంట్రీ కూడా యాడ్ అయింది నా టేబుల్లోకి. సో అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే టేబుల్లోకి డిస్ప్లే చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న XML లో ఉన్న డేటాని ఇక్కడ టేబుల్లోకి డిస్ప్లే చేస్తున్నాడు. సో టేబుల్లో డిస్ప్లే చేయడానికి ఈ పర్టికులర్ టూ టూ ట్యాగ్స్ ఉన్నాయి కదా, టెంప్లెట్. ఈ టెంప్లెట్ అనేది ఓకే ఫైన్, బట్ ఇక్కడ పైన XSL టెంప్లెట్ అండ్ XSL వర్షన్ అనేది రెండు ఉన్నాయి కదా ట్యాగ్స్, ఈ రెండు పెట్టేసుకుంటే అయిపోతుంది. తర్వాత H2 అనేది నార్మల్గా రాసుకున్నాడు. తర్వాత టేబుల్ బార్డర్ కామను, TR అది కామను, టీఆర్కి ఇక్కడ బీసీ కలర్ అది కామను. తర్వాత స్టైల్స్ కామను. అప్పుడు సిఎస్ఎస్ అనమాట. సిఎస్ఎస్ మీకు సిఎస్ఎస్ తెలియదు కాబట్టి మీకు ఎలా ఉంటుందో తెలియదు. ఇదంతా సిఎస్ఎస్, HTML సిఎస్ఎస్. సో తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు టీఆర్ ఓకే ఫైన్, బట్ డేటాని మనము రిప్రజెంట్ చేయాలి. ఏ డేటా రిప్రజెంట్ చేయాలి? ఇక్కడ సిడీస్లో ఉన్న డేటాని రిప్రజెంట్ చేయాలి. సిడీస్లో ఉన్న డేటా నుంచి ఏది తీసుకోవాలి ఫస్ట్ నేను? ఇక్కడ ఒక్కొక్క సిడీ ఉంది. ఒక్కొక్క సిడీలో నుంచి ఫస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే ద టైటిల్స్ కదా. టైటిల్స్ ఏంటి చెప్పాడు ఇక్కడ. ఫస్ట్ టైటిల్స్ చెప్పాడు. ఫస్ట్ సిడీలో నుంచి టైటిల్స్ వస్తున్నాయండి, అబ్జర్వ్ ఇట్. సో టైటిల్, ఆర్టిస్ట్, కంట్రీ ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇక్కడ టైటిల్ అనేది అన్ని చోట్ల కామన్గా ఉంది. అన్ని చోట్ల ఏమేమి కామన్గా ఉన్నాయి? అన్ని సిడీల్లో ఏమేమి కామన్గా ఉన్నాయి? టైటిల్ కామన్ ఉంది, ఆర్టిస్ట్ కామన్ ఉంది, కంట్రీ కామన్ ఉంది, తర్వాత కంపెనీ కామన్ ఉంది, ప్రైస్ కామన్ ఉంది, ఇయర్ కామన్ ఉంది. రైట్? అన్ని డేటాలో, అన్ని టెంప్లెట్లో ఇవి కామన్గా ఉన్నాయి కదా. వాల్యూస్ మారుతున్నాయి అంతే, వాల్యూస్ మారుతున్నాయి, బట్ సమ్ హెడింగ్స్ ఆర్ కామన్. ఆ కామన్ ఉన్న వాటి అన్నిటిని ఏం చేశాడంటే హెడ్డింగ్లో పెట్టేశాడు. ఆ కామన్ ఉన్న వాటిని ఇక్కడ హెడ్డింగ్లో పెట్టేశాడు. చూడండి, టీఆర్లో టీహెచ్లు డిఫైన్ చేసేసాడు, హెడ్డింగ్లో పెట్టేశాడు. హెడ్డింగ్లో పెట్టేటప్పుడు టైటిల్, ఆర్టిస్ట్, కంట్రీ అని పెట్టేసుకున్నాడు. సో ఇది మళ్ళా రిపీట్ అవ్వదండి, ఓకేనా? టీహెచ్ పెట్టేటప్పుడు మళ్ళా రిపీట్ అవ్వదు. బట్ నాకు ఆ, ఇక్కడ చూడండి, ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ అన్నాడు. వాల్యూ ఆఫ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ అన్ అట్రిబ్యూట్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ఈచ్ స్టేట్మెంట్ ఉంది కదండి, ఇది అసలు ఎందుకు వాడతాం మనం ఇక్కడ? ఇక్కడ ఫర్ ఈచ్ అంటే ఏంటంటే ఎన్ని 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 సిడీస్ ఉన్నాయి, కేటలాగ్ లో నుంచి ఎన్ని సిడీస్ వస్తున్నాయి. ఇక్కడ కేటలాగ్ ఉంది పైన, కేటలాగ్ లో ఎన్ని సిడీస్ అవును, ఉన్నాయి చూడండి. ఒక్క ఇది నిమిషం. ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ కదా, కేటలాగ్ ఇక్కడ కేటలాగ్, ఇక్కడ ఉన్న XML లో కేటలాగ్ అనేది రూట్ లెవెల్. రూట్ లెవెల్లో సిడి అనేది కామన్ కదా, అన్ని చోట్ల సిడీస్ అవును, ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ సిడీస్ ఉన్నాయి అవును, కదా. అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన డేటా ఏంటి? ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన డేటా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ XML మ్యాచ్ అయింది. XML మ్యాచ్ అయిన తర్వాత రూట్ లెవెల్లో ఏ ట్యాగ్ని నేను ఫిల్టర్ చేయాలి. రూట్ లెవెల్ నుంచి ఏ ట్యాగ్ ఫిల్టర్ చేస్తున్నాను? క్యాటలాగ్ ఫిల్టర్ చేస్తున్నాను. ఇన్సైడ్ క్యాటలాగ్ ఐ వాంట్ టు ఫిల్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిడి. ప్రతి సిడిని నేను పికప్ చేయాలి. ప్రతి సిడిని పికప్ చేసినప్పుడు అందులో నుంచి డేటా వస్తుంది, టైటిల్ అని, ఆర్టిస్ట్ అని, ఇలా వస్తుంది. ఓకే, ఈ డేటాని ఇప్పుడు నేను కాలమ్స్లోకి పాస్ చేస్తా. ఫస్ట్ కాలంలోకి నేను టైటిల్ పాస్ చేస్తా, వాల్యూ ఆఫ్ టైటిల్. సెకండ్ కాలంలోకి వాల్యూ ఆఫ్ ఆర్టిస్ట్. థర్డ్ కాలంలోకి వాల్యూ ఆఫ్ కంట్రీ. గెటింగ్ మై పాయింట్? అంటే ఒక్కసారి చెప్తే చాలు. ఒక్కసారి మీరు ఈ XSL డెఫినేషన్, ఇది ఒక టెంప్లెట్, ఇది ఒక్కసారి చెప్తే చాలు. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా పర్లేదు, థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా ఇక్కడ ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసేస్తాయి. ఇది థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా వచ్చేస్తాయి. చెప్పండి. టిఆర్ అంటే ఏంటండి? టిఆర్ అంటే ఏమొస్తుంది? అదే నేను చెప్తున్నా ఇక్కడ. ఒక నిమిషం, ఇది తీసేస్తాను. ఇప్పుడు మీకున్న ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను డెఫినేషన్, ఇది టేబుల్ అండి. ఓకే, టేబుల్లో రెండు సెక్షన్స్ ఉంటాయి, టీ హెడ్ అని, టీ బాడీ అని రెండు సెక్షన్స్ ఉంటాయి. టీ హెడ్ అని, టీ బాడీ అని రెండు సెక్షన్స్ ఉంటాయి. టీ హెడ్ అంటే టేబుల్కి ఉన్న హెడ్డింగ్ సెక్షన్, టీ బాడీ అంటే టేబుల్కి ఉండే బాడీ సెక్షన్. ఓకే, మరి హెడ్లో ఒక రో ఉంది.
హెడ్లో ఒక రో ఉంది. ఆ హెడ్లో ఉండే రోకి టీఆర్. టీఆర్ అంటే టేబుల్ రో. మీకు ఒక చిన్న టేబుల్ గీస్తాను ఇక్కడ చూడండి. ఒక చిన్న టేబుల్ గీస్తాను, దానికి ఒక టేబుల్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాద్దాం. ఇది ఒక టేబుల్ అండి. ఇక్కడ హెడర్ ఉంది, ఇక్కడ ఒక హెడర్ ఉంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టేబుల్ హెడింగ్లో సీరియల్ నెంబర్ అంట. ఫస్ట్ హెడింగ్ సీరియల్ నెంబర్ అంట, సెకండ్ హెడింగ్ నేమ్ అంట, థర్డ్ హెడింగ్ శాలరీ అంట. ఓకే, నా టేబుల్లో నాకు కావాల్సిన డేటా ఏంటి ఇప్పుడు? సీరియల్ నెంబరు, నేము, శాలరీ. సీరియల్ నెంబరు, నేము, శాలరీ, లేదా నేము ఏజ్, శాలరీ. నేమ్ ఒక హెడింగ్ కావాలి, ఏజ్ ఒక హెడింగ్ కావాలి, అండ్ శాలరీ ఒక హెడింగ్ కావాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఎన్ నెంబర్ ఆఫ్ నేమ్స్ వస్తాయా? ఎన్ నెంబర్ ఆఫ్ నేమ్స్ వస్తాయా? ఎన్ నెంబర్ ఆఫ్ ఏజ్ వాల్యూస్ వస్తాయా? ఎన్ నెంబర్ ఆఫ్ శాలరీస్ వస్తాయా? అవి ఎన్నైనా రానివ్వండి, 100 రానివ్వండి, 1000 రానివ్వండి, మనకు సంబంధమే లేదు. మనము ఫస్ట్ ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి ఇట్లా. అంటే ఇక్కడ ఉన్న పైన ఉన్న సెక్షన్నే టీ హెడ్ అంటాడు, ఈ కింద ఉన్న సెక్షన్నే టీ బాడీ అంటాడు. అర్థమైందా? పైన సార్ ఏదైతే అసలు హెడ్డింగ్, నాకు ఆ టేబుల్ ఫార్మాట్ అనేది నీడ్ లేదు సార్ అసలు అట్లా. మేము ఎక్కడ వాడమండి అట్లా. మీరు వాడరండి. నేను ఇక్కడ కానీ ఎక్సెస్ఎల్టీలో ఎలా డిఫైన్ అవుతుందో చూపిస్తున్నా. తర్వాత అది మీకు ఆటోమేటిక్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది, మీకు కనిపిస్తుంది. అది ఎక్సెల్ అనేది బ్యాక్గ్రౌండ్లో మనం టేబుల్ ఫార్మాట్ రావాలండి, లేదంటే ఇలా ఫార్మాట్ రావచ్చా? అది ఎలానే రావచ్చు. అది మీకు యాక్చువల్లీ రిక్వైర్మెంట్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి. మాకేంటంటే సెంటర్ సైడ్ స్ట్రక్చర్ ఇస్తే ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ టార్గెట్ సైడ్కి వచ్చేసరికి వేరే స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం కోసం మధ్యలో ఎక్స్ఎల్టీ మ్యాపింగ్ వాడుకుంటాం. ఆ, ఆ, టార్గెట్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ అవుతుంది అంటే మధ్యలో ఏమైనా కన్కాటినేషన్ కానీ ఫీల్డ్ కన్కాటినేషన్ కానీ లూప్ ద్వారా మారుస్తారు అనమాట ఎక్స్ఎస్ఎల్. అవును, అది మారుతుంది కదా. అది అది మారుతుంది కదా, ఆ మారే విధానం ఇది. అది ఎలా మారుతుంది అనే దానికి చెప్తా. మీకు మీరు రియల్ టైంలో మీకు కనిపిస్తున్నది అవుట్పుట్ మాత్రమే. మీకు రియల్ టైంలో కనిపించేది అవుట్పుట్ అంటే మాత్రమే. మీరు ఇక్కడ చెప్తుంది ఏంటంటే మెయిన్ నోడ్స్ ని ఎలా కాల్ చేసుకోవాలి, సబ్ నోడ్స్ ని ఎలా కాల్ చేసుకోవాలి అనేది అలా చెప్తే అర్థమవుతుంది సార్. అది మాకు అంటే ఇలా కాకుండా ఇప్పుడు నోడ్స్ సబ్ నోడ్స్ ఉంటాయి, సబ్ నోడ్స్ లో వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ XML నుంచి HTML కి మారినప్పుడు ఆ ఉన్న రూట్ నోడ్స్ ని ఎక్కడ కాల్ చేసుకోవాలి, సబ్ నోడ్స్ ని ఎక్కడ కాల్ చేసుకోవాలి, ఉన్న వాల్యూస్ ఎలా కాల్ అవుతాయి అనేది కొంచెం ఆ వేలో చెప్తే మాకు టాలీ అవుతుంది. ఇది ఇప్పుడు ఇది రూట్ నోడ్ అండి. ఏది రూట్ నోడ్ ఇక్కడ? ఇందులో నుంచి XML నుంచి రూట్ నోడ్ ఏదో చెప్పండి అందరూ. క్యాట్లాగ్ అనేది రూట్ నోడ్ అండి. క్యాట్లాగ్ Yes, sir, అనేది రూట్ catalog. నోడ్. క్యాట్లాగ్ అనే రూట్ నోడ్ ఎక్కడ కాల్ అవుతుంది? ఎక్స్ఎస్ఎల్టీలో ఇక్కడ ఎక్స్ఎల్ ఫర్ రీచ్ దగ్గర కాల్ అవుతుంది. ఈ ఫర్ అనేది మనకు తెలుసు కదా ఎట్లా ఉంది. ఫర్ అనేది నార్మల్ గ్రూవీ ప్రోగ్రామింగ్ లో కూడా ఫర్ ఇన్ అని చెప్పుకున్నాం. అంటే లూప్ తిరుగుతుంది కదా, ఒక యారే ఉంటే లూప్ తిరుగుతుంది కదా. ఇది కూడా ఈ సిడీస్ అన్ని కూడా ఒక యారేలో ఉన్నాయి అనుకుందాం. కొద్దిసేపు సిడీస్ అన్ని యారేలో ఉన్నాయి అనుకుందాం. నెంబర్ ఆఫ్ సిడీస్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ సిడీస్ నాకు కావాలి. నెంబర్ ఆఫ్ సిడీస్ కావాలన్నప్పుడు ఇక్కడ మీరు చెప్పాల్సిన డెఫినేషన్ ఫర్ ఈచ్. సో ఫర్ ఈచ్ లోకి మరి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేయాలి. ఏ ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేయాలి? catalog/cd. క్యాటలాగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సిడీని డిఫైన్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అనే కమాండ్ ఇక్కడ ఉంది. సెలెక్ట్ అనే అట్రిబ్యూట్ ఉంది. వీటిని అట్రిబ్యూట్ అంటారు యాక్చువల్గా. దీన్ని అట్రిబ్యూట్ అంటారు, దీన్ని కూడా అట్రిబ్యూట్ అంటారు. ఫర్ ఈచ్ అనేది ఒక అట్రిబ్యూట్, సెలెక్ట్ అనేది ఒక అట్రిబ్యూట్. సో మీకు ఇది అర్థమైతే తర్వాత XSLకి సంబంధించి లోపలికి వెళ్తున్నప్పుడు టీఆర్లు ఉంటాయి, మళ్ళీ నెంబర్ ఆఫ్ టీఆర్లు ఉంటాయి. కింద వస్తున్నాయి చూడండి, ఇవన్నీ నెంబర్ ఆఫ్ టీఆర్లు అనమాట. కింద వస్తున్నాయి చూడండి, ఎంపైర్ బర్లిస్ క్యూ అనేది ఒక టీఆర్. ఈ పర్టికులర్ రో ఉంది కదా, ఈ మొత్తాన్ని ఒక టీఆర్ అనమాట. ఇదొక టీఆర్, ఇదొక టీఆర్, ఇదొక టీఆర్. బట్ మనం ఎన్నిసార్లు టీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క టీఆర్ని డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఒక్క టీఆర్ చెప్తే, ఒక్క టీఆర్ చెప్తున్నాడు అంతే. బట్ టీడీలు వాల్యూలు ఉన్నాయి. అంటే ఫస్ట్ టైటిల్ కావాలి, తర్వాత ఆర్టిస్ట్ కావాలి, తర్వాత కంట్రీ కావాలి. మరి టైటిల్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ ఉన్నాయి కదా లోపల, ఇందులోంచి నెంబర్ ఆఫ్ టైటిల్స్ ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ టైటిల్స్ తీసుకోవాలంటే ఏం చెప్పాలి? ఇక్కడ XSL వాల్యూ ఆఫ్ టైటిల్, XSL వాల్యూ ఆఫ్ ఆర్టిస్ట్, XSL వాల్యూ ఆఫ్ కంట్రీ. అయిపోయింది. ఒక్క నిమిషం సార్. మీరు
ఈ ఎక్సెల్ కొద్దిగా చేంజ్ చేస్తారా నేను చెప్పినట్టు? చెప్పండి. కొంచెం కింద జరపండి. అది ఎక్సెల్ పూర్తిగా ఉమ్, ఈ బాడీ హెచ్టిఎంఎల్ అనేది తీసేయండి సార్ ఇక్కడ. ఇదా? తీసేయండి సార్. టేబుల్ కూడా తీసేయండి సార్. ఓకే. టీఆర్ కూడా తీసేయండి. ఓకే. టీడీస్ కూడా తీసేయండి. క్లోజింగ్ ట్యాగ్ ఈటీడీసా? అవునవును సార్. అటు ఇటు టీడీస్ తీసేసి అంటే మధ్యలో వాల్యూస్ ఉంచండి. ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ టైటిల్ అనేది ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఓకే ఆఫ్ ఓకే సెలెక్ట్ ఓకే ఆర్టిస్ట్. ఓకే. ఈ టీడీస్ తీసేయమంటారు. టేబుల్ టీడీస్ టేబుల్ తీసేయండి. స్ట్రక్చర్ తీసేయమంటారు అంతేనా? తీసేయండి. ఇక్కడ కూడా టీడీ తీసేయండి. ఇ- ఇటు పక్కన అటు పక్కన ఈ టైటిల్ పెట్టండి సార్. మాకు స్ట్రక్చర్ వస్తుంది. టీఆర్ ఈ తీసేనా? టిఆర్ పైన టీఆర్ కూడా తీసేయండి. పైన ఓకే. టిఆర్ పైన ఆ హెడర్ అనేది మాకు అవసరం లేదు. అది కొంచెం కింద క్రాస్ చేయండి. ఈ బీజీ కలర్ నుంచి ఆ బోర్డర్ దగ్గర ఇది కూడా నుంచి అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. కొంచెం పైకి జరపండి కర్సరు. ఈ మై సిడి కలెక్షన్ కానీ ఈ హెడ్డింగ్ కూడా హెచ్టిఎంఎల్ అవసరం లేదు. బాడీ ఇవి కూడా హెడింగ్ అవసరం కూడా లేదు. అవసరం లేదు. ఓకే. మ్యాచ్ మాత్రం ఉంచండి ఎక్సెస్ఎల్. ఓకే. ఇంకొంచెం పైకి జరపండి కర్సరు. ఇంకా పైన ఓకే. ఇంతవరకు ఉంచేసి ఇప్పుడు ఏం చేస్తారండి ఈ ఎక్సెస్ఎల్ వాల్యూ పక్కన ఫీల్డ్ పెట్టండి సార్ టైటిల్ అని. అటు ఇక్కడ ఇటు టైటిల్ అని వస్తుంది. క్లోజింగ్ ట్యాగ్ అండ్ ట్యాగ్ అండి. వాల్యూ ఆఫ్ సెలెక్ట్ అని ఉంది కదా ఫర్ ఈచ్ లూప్లో. ఓకే. ఇక్కడ ఫర్ ఈచ్ ఇక్కడ లోపల ఫర్ ఈచ్ లో ఇక్కడ ఫర్ టైటిల్ ఈచ్ పెట్టమంటారా? లోపల సార్. ఫర్ ఫర్ ఈచ్ ఈచ్ లోపల లోపల పెట్టండి సార్. ఇక్కడ అవును సార్. టైటిలా? అక్కడ కదా సార్. అంటే ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ టైటిల్ అని ఉంది కదా. ఒకసారి రన్ అవును చేయండి, అవును. ఒకసారి ఇక్కడ చూద్దాం ఎలా ఒక వస్తుంది. జస్ట్ డేటా వస్తుంది, వాల్యూస్ స్ట్రక్చర్ ఉండదు. స్ట్రక్చర్ ఉన్నది. వాల్యూస్ వస్తాయి. అంతే. స్ట్రక్చర్ ఉండదు. నాకు స్ట్రక్చర్ కావాలంటే నేను HTML ఫార్మాట్ లోకి వెళ్ళాలి, లేకపోతే స్ట్రక్చర్ ఉండదు, డేటా వస్తుంది. ఇప్పుడు ఈ మాకు టైటిల్ XML లోనే ఉమ్. ఈ టైటిల్ అనేది అటు ఇటు పెట్టండి సార్. స్ట్రక్చర్ ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ అదే వస్తుంది మామూలుగా. ఈ టైటిల్నా? అటు పెట్టండి. స్టార్టింగ్ ట్యాగ్ అంటే క్లోజింగ్ ట్యాగ్ పెట్టండి. ఇట్లా అంటున్నారా? అవునండి. క్లోజింగ్ ట్యాగ్ పెట్టమంటారు ఓకే. టైటిల్ అని. మిగతా రెండింటి కూడా పెట్టండి. టైటిల్ కాకపోతే వేరే ఏదైనా పెట్టచ్చు సార్. మనం వాట్ ఎవర్ XML టార్గెట్ XML ఎలా ఉంటే అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ ఇక్కడ టైటిల్ అట్లీస్ట్ బదులు ఇంకోటి ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ ఏది ఉందో అదే పెడదాం, మనకి కన్ఫ్యూజన్ అంటే లేకుండా. ఆ ఫీల్డ్ నేమ్లో ఉన్న ఇదే కదండి ట్యాగ్స్ వాల్యూ యొక్క. ఆర్టిస్ట్ కి బ్యాక్ స్లాష్ క్లోజింగ్ ట్యాగ్స్ క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వరా ఆర్టిస్ట్? ఇది క్లియర్. ఓకే సార్. ఇప్పుడు రన్ చేయండి. ఓన్లీ టైటిల్సే వస్తున్నాయి, ఆర్టిస్ట్ రావట్లేదు. ఈ టైటిల్ ఈ ఎక్స్ఎంఎల్ లాగా వచ్చేస్తుందండి మామూలుగా, కాకపోతే రూట్ నోట్ రావట్లేదు. ఓన్లీ టైటిల్స్ వస్తున్నాయి, అబ్జర్వ్ చేయండి. ఓన్లీ టైటిల్స్ వస్తున్నాయి, ఆర్టిస్ట్ రావట్లేదు, కంట్రీ రావట్లేదు. అంటే మాకు అవుట్పుట్ కూడా XML లోనే రావాలి సార్. అది ఇప్పుడు మీరు ఏదైతే చేంజ్ చేస్తున్నారో ఇది XSLT ఏదైతే యూస్ చేసి అవుట్పుట్ తీసుకొస్తారో అవునవును. అవుట్పుట్ అనేది టేబుల్ ఫార్మాట్ లో కాకుండా XML ఫార్మాట్ లోనే మాకు చూపిస్తే అప్పుడు మాకు క్లారిటీ ఉంటుంది సార్. వస్తాయి మేడం, వస్తాయి. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఎందుకంటే మాకు అవుట్పుట్ కూడా XML లోనే ఉండాలి కాబట్టి. ఓకే. సో అది అవుట్పుట్ కూడా XML లో వస్తే మధ్యలో మిడిల్ లో మీరు ఏమి యూస్ చేశారు అనేది దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఉండండి ఒక నిమిషం. XML ఫైల్, XSL ఫైల్, వ్యూ XML ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ వచ్చింది చూడండి. ఇది ఇది tools.xml, ఇది జస్ట్ XML ఫైల్. ఓకే. తర్వాత ఇది XSL ఫైల్. ఓకే. ఇది HTMLలోకి మారుతుంది. తర్వాత మళ్ళా how to transform XML into HTML using XSLT.
ఇది రా ఎక్స్ఎంఎల్. ఒక నిమిషం. వ్యూ ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎస్ఎల్ స్టైల్ షీట్. యా, ఇదేండి కరెక్ట్. ఇది వచ్చింది చూడండి. వ్యూ ద రిజల్ట్. ఇది XML లోకి మారింది. అబ్జర్వ్ చేశారా? కేటలాగ్, XSL స్టైల్ టు XML డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ XML ఉండింది, ఫస్ట్ రా XML ఉంది. ఇది రా XML, ఇది రా XML అండి. కేటలాగ్ సిడి. రా XML ఏం చేశాడు, ఫస్ట్ స్టైల్ షీట్ XSL కి మార్చాడు, XSL కి ట్రాన్స్ఫార్మ్ చేశాడు. మళ్ళీ XSL నుంచి ఏం చేశాడు, మళ్ళీ XSL నుంచి మళ్ళీ XML కి చేంజ్ చేస్తాడు, మళ్ళీ మళ్ళీ XML కి చేంజ్ చేస్తాడు. ఇదేనా మీ రిక్వైర్మెంట్? ఇది XSL అండి. ఇది చూడండి, ఇక్కడ HTML బాడీ ఇవన్నీ ఉన్నాయి. ఇది XSL. మళ్ళీ XSL నుంచి ఫైనల్గా మళ్ళీ XMLకి చేంజ్ చేస్తాడు, సిటీ కేటలాగ్ డాట్ XMLకి చేంజ్ చేస్తాడు. సో చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ XML వర్షన్, XML స్టైల్ షీట్, టెక్స్ట్ బై XSL, అండ్ రిఫరెన్స్ ఏం పెట్టాడంటే XSLని రిఫరెన్స్ చేసుకున్నాడు, HRFని రిఫరెన్స్ చేసుకున్నాడు, సిడి కేటలాగ్ XSLని రిఫరెన్స్ చేసుకున్నాడు. దాన్ని రిఫరెన్స్ చేసుకున్నప్పుడు మళ్ళీ కేటలాగ్ రెడీ అయిపోయింది. సో ఫైనల్ రిజల్ట్ నార్మల్ డిస్ప్లే రిజల్ట్ వచ్చింది. XML ఫైలే, బట్ రిజల్ట్ వచ్చింది. XML ఫైలే, వ్యూ రిజల్ట్ వచ్చింది. ఇది XMLే కదా, బేసికల్లీ ఇది XMLే. సో సిడి డాట్ ఇది XMLే కదండి, అండ్ డాట్ డాట్ పెట్టినట్టున్నాడు. దీని ఎడిటర్ ఏంటి? XSLS ఎడిటరా? So if you have an XSL compliant browser, it will nicely transform your XML into HTML. Okay. But ఇది XML డాక్యుమెంట్ అండి, XML డాక్యుమెంట్. బట్ దీని కంపైలర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆక్సిజన్ ఓఎస్ అని ఒకటి ఉంది, స్టైలస్ షీట్ అని ఒకటి ఉంది, చాలా ఆన్లైన్ ఉన్నాయి. SSLT టెస్టర్. Enter your XSLT. ఇచ్చాము, ఇది ఏం చేయాలి ఇప్పుడు? ఫార్మాట్. రన్ చేయడం ఎట్లా చూస్తున్నా. అవుట్పుట్ వచ్చింది, ఇలా అవుట్పుట్ అయితే డిస్ప్లే అవుతుంది.
సరే ఈ పర్టికులర్ ట్రాన్స్ఫార్మ్ అర్థమైందా మీకు? లైక్ ఇప్పుడు ఈ ఫర్ రీచ్ ఎందుకు వాడుతున్నాము, ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎందుకు వాడుతున్నాము, తర్వాత సార్ట్ చేసుకోవడం అంటే ఏం లేదండి, మినిమం టు మ్యాక్సిమం నుంచి అట్లా సార్ట్ చేసుకోవాలంటే ఆర్టిస్ట్ని బేస్ చేసుకొని సార్ట్ చేసుకోవాలి, లేకపోతే శాలరీని బేస్ చేసుకొని సార్ట్ చేసుకోవాలి, లేకపోతే ఐడిని బేస్ చేసుకొని సార్ట్ చేసుకోవాలి. ఓకే, సార్టింగ్ ప్రాసెస్. ఐడి కలెక్షన్ అనేది సార్ట్ అవుతుంది విత్ ఏబిసిడి ఇట్లా సార్ట్ అవుతుంది. బై ద ఆర్టిస్ట్ సార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సార్ట్ అనేది రాశాడు, ఇక్కడ ఎక్స్ఎస్ఎల్టీకి సార్ట్ అని రాశాడు, ఎక్స్ఎస్ఎల్కి సార్ట్ అని రాశాడు. బై ద ఆర్టిస్ట్ని బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నాడు డేటా. ఒకసారి మీ రిక్వైర్మెంట్ చూపించరా సరే, నేను దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాను. మీది ఏదైనా ఉంటే పంపించండి రిక్వైర్మెంట్, లేకపోతే కిరణ్ గారు మీకు కనెక్ట్ చేయనా, కిరణ్ గారు ఆర్ ప్రసాద్ గారు చూడండి ఒకసారి బ్రౌజ్ చేస్తున్నాను. బ్రౌజ్ చేయండి. సెషన్ ఓవర్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ అవ్వండి. అండ్ ఈసారి ప్రసాద్ గారు మీరు తీసుకోండి అడ్మిన్, మీరు నాకు చూపించండి. మీకు అడ్మిన్ ఇస్తాను, మీరు తీసుకోండి, మళ్ళీ కనెక్ట్ అవ్వండి.